హే గాయ్స్, వెల్కమ్ టు డే 1 ఎట్ చిక్మంగళూరు వ్లాగ్. సో ఆఫ్టర్ చాలా డేస్ తర్వాత నేను లాంగ్ వీడియో అయితే ఇప్పుడు షూట్ చేసి పోస్ట్ చేసిన. సో వెల్కమ్ టు డే 1 వ్లాగ్. నేను జస్ట్ రెడీ అయ్యాను, కొంచెం స్కిన్ కేర్ చేయాలి. దానికంటే బిఫోర్ గెట్ రెడీ విత్ మీ వీడియో షూట్ చేయాలి. సో హెయిర్ ఇంకా డ్రై అవ్వలేదని బయటకు వెళ్ళి వ్లాగ్ షూట్ చేద్దాం అనుకుంటున్నా. ఇట్లా మీకు కూడా ఈ రూమ్ చూపించినట్టు ఉంటుంది కదా, అందుకని. సో ఇది నేను స్టే చేసిన ప్లేస్ అనమాట. ఈ ప్లేస్ నేమ్ రాఘవాస్ హోమ్ స్టే. సో ఇది చిక్మంగళూరు మనం చూడాల్సిన ప్లేసెస్ నుంచి 40 కిలోమీటర్స్ అవుట్ సైడ్ ఉంటుంది. మనకి చిక్మంగళూరు లోపలికి వెళ్తే కూడా స్టేస్కి దొరుకుతాయి, బట్ అవి టూ మచ్ కాస్ట్లీ. సో అందుకే నేనైతే ఇట్లా అవుట్ సైడే స్టే చేయడానికి అయితే ప్రిఫర్ చేశాను. మనం విజిటింగ్ ప్లేసెస్కి దగ్గరగా హోమ్ స్టే ఆర్ రిసార్ట్స్ తీసుకుంటే అవి మనం ఇక్కడ 2 డేస్కి పెట్టే బడ్జెట్ అక్కడ 1 డేకే ఉంటుంది. సో అందుకే బెటర్ ఎవరైనా ఇలా వెహికల్స్ ఉన్న వాళ్ళు అయితే అవుట్ సైడ్ తీసుకోవడం చాలా బెటర్ అని నా సజెషన్. ఇక్కడ బయట వ్యూ అయితే చాలా బాగుంది. అటు సైడ్ ఉన్నవి చామంతి తోటలు అండ్ బంతిపూల తోటలు. సో నేను అక్కడికి వెళ్ళి వీడియో కూడా చేశాను, అది మీరు ఆల్రెడీ చూసి ఉంటారు. చాలా బాగుంది అవుట్ సైడ్ అయితే. గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి వెళ్తే ఇదైతే మాత్రం బెస్ట్ స్టే అని చెప్తా, ఎందుకంటే మనకి అంతా బడ్జెట్ లోనే అయిపోతుంది. ఓన్లీ రూమ్స్ కాకుండా సో టెంట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అనమాట ఆ పైన. సో టెంట్స్ లో కూడా స్టే చేయొచ్చు, అదైతే ఇంకా తక్కువ కాస్ట్ ఉంటుంది. అండ్ అలానే ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు మనకి మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ కూడా. మోస్ట్లీ ప్లేసెస్ నాకైతే నేను స్టే చేసిన రూమ్ నుంచి కొంచెం డిస్టెన్స్ ఉన్నవి. కొన్ని ప్లేసెస్ అయితే అరౌండ్ 10 అట్లా వచ్చాయి. యాక్చువల్గా ఎండ ఉంటుంది, హెవీ రాలిద్దని ఇటు సైడ్ వచ్చా, బట్ ఇటు ఎండ రావట్లేదు, అటు సైడ్ వెళ్ళాలి. సో చుట్టూ పొలాలు కదా, సాలెపురుగు వచ్చిందనమాట. చాలా భయం వేసింది, ఎందుకంటే అది చూడడానికే చాలా డేంజర్గా ఉంది. ఈవెన్ రూమ్లో కూడా ఒకటి చూసా, అందుకే ఇంకా చాలా భయం వేసింది. సో ఇక్కడ చూపిస్తున్నా, ఇదే నేను స్టే చేసిన ప్లేస్ అని. ఇక్కడ సంగోట్ ఎంతో కొంత ఎండ వస్తుంది. సో కొంచెం సేపు ఇక్కడే అయ్యాము రిసార్ట్లో, నేను తప్ప ఎవరు బయట. హెయిర్ స్ట్రైట్నింగ్ చేద్దామని ట్రై చేశాను అనమాట. చాలా చాలా ఫిజీగా ఉంది, ఎంతో ట్రై చేసా, బట్ హెయిర్ ఫాల్ అవుతుంది తప్ప నాకైతే స్ట్రైట్నింగ్ సరిగ్గా రాలేదు. అండ్ ఇక్కడ అవుట్ఫిట్ చూపించడానికి అయితే ట్రై చేస్తున్నా మిర్రర్లో. ఈ షర్ట్ నేను స్టైల్ యూనియన్లో తీసుకున్నా. చాలా అంటే నాకు చాలా బాగా నచ్చింది, అంటే క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో మనం పెట్టిన మనీకి వర్త్ అనిపించింది. అండ్ ఇంకా బ్లాక్ జీన్స్ అయితే మింత్రా నుంచి తీసుకున్నా. ఆ రోజైతే నాకు అవుట్ఫిట్ చాలా బాగా నచ్చింది. కమెంట్ చేయండి మీకు కూడా అవుట్ఫిట్ నచ్చిందో లేదో. ఇంకా రెడీ అయ్యాక మిర్రర్ సెల్ఫీ ఆర్ వీడియో మ్యాండేటరీ కదా, అదే ట్రై చేస్తున్నా ఇక్కడ. ఇంకా వ్యూ పాయింట్కి వెళ్ళే ముందు అయితే నేను బ్రేక్ఫాస్ట్కి హోటల్ దగ్గర ఆగాను. ఇదైతే చాలా బాగుంది ఇక్కడ ఫుడ్. సో మనం బయటకు వచ్చామంటే ఫుడ్ ఎలా ఉంటుంది అనేది కూడా మనకి మెయిన్ కన్సర్న్ ఉంటుంది కదా. సో బట్ చాలా బాగుంది ఇక్కడైతే ఫుడ్. టమాటో రైస్ ఆర్డర్ చేశాను అండ్ అలానే టీ కూడా ఆర్డర్ చేశాను. రెండు చాలా బాగున్నాయి గైస్. సో ఎవరైనా చిక్మంగళూరు ప్లాన్ చేసుకుంటున్నారు అంటే దిస్ ఈస్ ద బెస్ట్ సీజన్. అండ్ మనం వెళ్తే కనుక 2 or 3 days ఉంటేనే మేబీ సరిపోవచ్చు అన్ని ప్లేసెస్ కవర్ చేయడానికి. నేనైతే అన్ని ప్లేసెస్ కవర్ చేయలేకపోయాను, చాలా టెంపుల్స్ అండ్ చాలా ప్లేసెస్ మిస్ అయ్యాను. సో మనం పైకి వెళ్ళాక వెదర్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. సో కొన్ని మ్యాండేటరీ థింగ్స్ ఉంటాయి కదా, వాటర్ బాటిల్, రెయిన్ కోట్స్ అండ్ గ్లాసెస్, ఇట్లాంటివి అయితే డెఫినెట్లీ క్యారీ చేయండి, అది సేఫ్టీకి చాలా మంచిది. ఇక్కడ నుంచి మనం పీక్కి వెళ్ళే రూట్ అయితే స్టార్ట్ అనమాట. ఇక్కడ నుంచి 40 అలా ఉంటుంది. సో నాకైతే చాలా బాగా నచ్చింది గ్రీనరీ అంతా వెళ్ళే రూటు. అండ్ ఇక్కడైతే మనకి ఒక పాయింట్లో ఆపేస్తారనమాట వెహికల్స్ ఆపి. బైక్ వాళ్ళకైతే ఒక వెహికల్కి 50 రూపీస్ పే చేయాలి. సో కార్, జీప్ అయితే వాళ్ళే పే చేస్తారు, డ్రైవర్సే. మనం వాళ్ళకి నార్మల్గా టికెట్ మనీ ఇస్తే చాలు. సో గైస్ నెక్స్ట్ వచ్చే వ్యూ చూడండి, ఎంత బాగుంది కదా. పైకి వెళ్ళే కొద్ది అయితే వే అయితే అంత బాగోదు, అంటే ఎక్కువ టర్నింగ్ పాయింట్స్ ఉంటాయి. సో బైకర్స్ అయితే చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేసుకుని వెళ్ళటం బెటర్. అండ్ సేమ్ రూట్లోనే మనకి హనుమన్న హల్లా వాటర్ ఫాల్స్ అని ఉంటాయి, దాన్నే బాబా బుధనగిరి టెంపుల్ కూడా అంటారు.
సో చాలామంది అయితే అక్కడ ఆగి అది కూడా కవర్ చేసుకుంటారు. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఆ వేలో అది కూడా కవర్ చేయొచ్చు. చిక్మంగళూరు అంటేనే కాఫీ బీన్స్కి అండ్ స్పైసెస్కి చాలా ఫేమస్ కదా. సో వెళ్ళే రూట్లో చాలా కాఫీ ప్లాంట్స్ అయితే ఉంటాయి. నేను స్టార్ట్ అయ్యి వెళ్ళేసరికి 9:30, 10 అయిపోయింది ఆల్మోస్ట్. సో మనం బెటర్ వ్యూని ఎక్స్పీరియన్స్ చేయాలైతే ఎర్లీ మార్నింగ్ ఈజ్ ద బెస్ట్ టైం. సో నేనైతే అది మిస్ అయ్యాను. నార్మల్గా మనం ఎర్లీ మార్నింగ్ లేదా చదివినప్పుడు వెళ్తే ఇవే కూడా మనకు కనిపించదు, అంతా చాలా ఫాగ్ ఉంటుంది. చిక్మంగళూరులో మనకి చాలా వ్యూ పాయింట్స్ ఉంటాయి. మూలనగిరి, జెట్ పాయింట్ అండ్ బాబా బుద్ధనగిరి అండ్ ఇంకా కుదేర్ముఖ్ అయితే చిక్మంగళూరు నుంచి 100 కిలోమీటర్స్ వస్తుంది, అంటే చాలా డిస్టెన్స్ అనమాట. సో మూలనగిరి అయితే లాంగెస్ట్ పీక్ అనమాట కర్ణాటకకి. అది చాలా బాగుంటుంది, బట్ మనం దానికి చాలా ఎక్కువ ట్రెక్కింగ్ చేయాల్సి వస్తుంది. సో వెళ్ళిన 2 డేస్లో అయితే అన్ని ప్లేసెస్ కవర్ చేయలేము. ఇంకా మూలనగిరి అయితే నేను డ్రాప్ అయిపోయాను, అదైతే ఇంకా చూడలేదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూడొచ్చులే అని. ఇంకా ఇట్లా వెళ్తున్న వేలోనే కొన్ని స్పాట్స్ అయితే చాలా బాగున్నాయి పిక్చర్స్ అండ్ వీడియోస్కి. చాలా మంది ఆగుతున్నారు, ఆగి పిక్చర్స్ అండ్ వీడియోస్ తీసుకుంటున్నారు. సో 1 hour తర్వాత ఈ వ్యూ పాయింట్కి అయితే రీచ్ అయ్యాను. సో ఇది కూడా బాగుంటుంది. మనం ఎర్లీ మార్నింగ్ వచ్చి ఉంటే యాక్చువల్గా అక్కడ మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది. సో అది సమ్ రీజన్స్ వల్ల క్లోజ్లో ఉంది. సో లేకపోతే అక్కడ కూడా ట్రెక్ చేసి మనం పైకి వెళ్ళొచ్చు, అక్కడ నుంచి కూడా వ్యూ పాయింట్ ఉంటుంది. బట్ కరెంట్లీ అది అక్కడప్పుడు మేము వెళ్ళినప్పుడు అయితే క్లోజ్ ఉంది. నేను అదే చూపిస్తున్నా గైస్. సో చాలా మంది ఇక్కడికి వచ్చి మూలనగిరికి వచ్చిన వాళ్ళు ఇటు సైడ్ కూడా వచ్చి అక్కడ ఫుడ్ తెచ్చుకొని పిక్నిక్ లా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ ట్రెక్కింగ్ చేయాలి, అప్పుడు మనకి వ్యూ పాయింట్ వస్తుంది. బట్ నేనైతే అక్కడికి వెళ్ళలేదు. ఇంకా ఇక్కడే కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాను. సో ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే ఒక ఫ్యామిలీ వాళ్ళ పాప కోసం మిల్క్ డబ్బా తెచ్చారు కింద నుంచి. సో నార్మల్గానే కోతులు ఫుడ్ చూస్తే మన దగ్గర లాక్కోకుండా అయితే మాత్రం అవి మన మీదకి రివర్స్ అవుతాయి. సో వాటికి మనం ఫుడ్ బ్యాగ్స్ ఇట్లాంటివి ఉంటే చూపించకుండా కవర్ చేసుకోవడం చాలా బెటర్. దీని బాటిల్ అయితే దించకుండా తాగాడనమాట బ్రో. లాస్ట్ డ్రాప్ కంప్లీట్ అయ్యే వరకు చాలా ఫన్నీ అండ్ క్యూట్ అనిపించింది. ఇంకా అక్కడ నుంచి రిటర్న్ వెళ్లే వేలోనే వాటర్ ఫాల్స్ ఉంటాయి, జరి వాటర్ ఫాల్స్. సో అక్కడికైతే మేము స్టార్ట్ అయ్యాము. సో మెయిన్ ప్లాన్ ఏంటంటే హెబ్బే వాటర్ ఫాల్స్ కవర్ చేయడం. బట్ అది పర్ పర్సన్ కి 600 టికెట్ ఉంటుంది మనం జీప్ లో వెళ్ళడానికి. అది కూడా మనం గవర్నమెంట్ వెహికల్లోనే వెళ్ళాలి. సో వెళ్ళేవే అయితే బాగోదు. నార్మల్గా అక్కడ గవర్నమెంట్ జీప్స్ ఉంటాయి, మనం దానిలో తప్ప బైక్స్ తో కూడా వెళ్ళే ఛాన్స్ అయితే ఉండదు. ఇంకా అది కుదరదని జర్రీ వాటర్ ఫాల్స్ కి అయితే వెళ్ళాము. దీనికి కూడా మనకి జీప్ లోనే వెళ్ళాలి, బైక్స్ ఎలా ఉండదు. ఎందుకంటే వెళ్ళేవే అంతా బురద అండ్ దుమ్ము ఉంటుంది అండ్ రూట్ కూడా అంత బాగోదు. చాలా టర్నింగ్స్, చాలా రోడ్ అయితే మట్టి రోడ్. వాటర్ ఫాల్స్ కూడా మనం జీప్ లోనే వెళ్ళాలి. ఒక 6 people ఆర్ గ్రూప్ ఆఫ్ 4 people కలిపి ఒక జీప్ తీసుకోవాలి. అండ్ పర్ పర్సన్ కి టికెట్ 150 or 180 ఉంటుంది. సో సరిగ్గా అయితే గుర్తులేదు, బట్ బిట్వీన్ ఈ రేంజే 150 to 180. బైక్ తో వచ్చే వాళ్ళైనా సరే ఎంట్రన్స్ లోనే ఆపేసి అక్కడ జీప్ తీసుకోవాలి. సో మనం గ్రూప్ గా వెళ్తాం కదా, వాళ్ళందరిలో ఒకరికి టోకెన్ ఇస్తారనమాట, వాళ్ళ దగ్గర ఆ టోకెన్ ఉంటుంది. సో మనం రిటర్న్ వచ్చేటప్పుడు కూడా వాళ్ళతోనే రావాలి, ఎందుకంటే ఒకరి దగ్గర టోకెన్ ఉంటుంది కదా, మనం ఆ టోకెన్ ఉంటేనే రిటర్న్ జీప్ కి మనం రాగలము. సో ఇది చూసారా ఎంత దుమ్ముందో, మొత్తం నా ఫేస్ అండ్ హెయిర్ అయితే మొత్తం ఆ మట్టే ఉంది. అండ్ ఇది కనుక వర్షాకాలంలో వస్తే ఇంకా బురద ఉంటుంది అనమాట, ఇంకా చాలా డేంజర్ గా ఉంటుంది. సో అందుకే వీళ్ళు మోస్ట్లీ బైక్స్ అయితే ఎలా చేయరు. ఇదైతే మంచి ఎక్స్పీరియన్స్. సో ఎప్పుడు ఏ వాటర్ ఫాల్స్కి వెళ్ళినా ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ అయితే చేయలేదు. బట్ హెబ్బే వాటర్ ఫాల్స్ అయితే ఇంతకంటే బాగుంటుంది. ఎక్కువ డిస్టెన్స్ మనం ట్రావెల్ చేయాల్సింది. ఇదైతే జస్ట్ 2.5, 3 ఉంటుంది అంతే. జీప్ లో వెళ్ళటానికి అయితే తెలుగు వాళ్ళు పరిచయం అయ్యారు. అక్కడ జీప్స్ ఆగిన పాయింట్ దగ్గర మేమందరం కలిసి మాట్లాడుకొని ఇంకా సేమ్ జీప్ కి వచ్చాము. రిటర్న్ కూడా ఇవే ఎలా ఉంటుందంటే మొత్తం ఘాట్ రోడ్డు, ఆపోజిట్ వెహికల్ వస్తుంటే మన వెహికల్ ఆగిపోవాలి, అలా ఉంటుంది. అంత చిన్నగా ఉంటుంది. ఈ వాటర్ ఫాల్స్ అయితే హెబ్బే వాటర్ ఫాల్స్ అయితే అంత బాగోవు. బట్ ఓకే మాకైతే అది వెళ్ళడం కుదరలేదు బికాస్ ఆఫ్ ద టికెట్ రేంజ్. అదైతే నాకు కొంచెం టూ మచ్ అనిపించింది. పర్ పర్సన్ 600 అంటే చాలా ఎక్కువ కదా. బట్ నాకు ఈ ఫాల్స్ అయితే చాలా బాగా నచ్చాయి గైస్, నిజంగా చాలా బాగుంది. మీరే చూడండి ఒకసారి ఈ వ్యూ మొత్తాన్ని.
ఫస్ట్ టైం నేను వాటర్ ఫాల్స్లో రెయిన్బోని చూశాను, అందుకే అనమాట ఎక్సైట్మెంట్, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మరీ చూస్తున్నాను. రిటర్న్ వెళ్ళేటప్పుడు అయితే మనం ఏ వెహికల్లో వచ్చామో దానిలోనే మనం రిటర్న్ వెళ్ళాలని ఏమి ఉండదు. సో అన్నీ అక్కడ సీరియల్ వైజ్గా ఉంటాయి, ఏది ఫ్రీ ఉంటే అది మనం ఎక్కి వెళ్ళొచ్చు అనమాట. ఎవరైనా చిక్మంగళూరు వస్తే డెఫినెట్లీ ఈ వాటర్ ఫాల్స్ విజిట్ చేయండి. టికెట్ కూడా చాలా తక్కువ కాస్టే కదా, సో డెఫినెట్లీ మీరు విజిట్ చేయొచ్చు. ఈ వాటర్ ఫాల్స్ దగ్గర మనకి బాత్ చేయడానికి ఆర్ వాటర్లో తడిచి ఎంజాయ్ చేయడానికి అక్కడ రూమ్స్ ఫెసిలిటీ ఏం లేవు. సో మనం వాటర్లో తడిచినా సరే అదే బట్టలతో మళ్ళీ రిటర్న్ రావాలి కాబట్టి మేము ఇంకా వాటర్లోకి అంతగా దిగలేదు, నార్మల్గా ఇంకా వ్యూ చూసుకొని అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా రిటర్న్ వచ్చి ఫ్రెష్ అయ్యి హిరికోలి లేక్ అయితే స్టార్ట్ అయ్యాను నెక్స్ట్ ప్లేస్కి. ఈ లేక్ అయితే మనకి ఎంట్రన్స్ ఫీ ఏమి ఉండదు, అంటే టికెట్ ఫ్రీనే. సో వెళ్ళి నార్మల్గా మనం ఈ వ్యూని అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా ది బెస్ట్ వ్యూ కోసం అయితే మార్నింగ్స్ ఆర్ ఈవినింగ్స్ వెళ్ళండి, చాలా బాగుంటుంది. అప్పుడు ఇదైతే మ్యాన్ మేడ్ లేక్, అంటే నియర్ విలేజెస్ ఉంటాయి కదా అక్కడ వాటర్ సప్లై చేయడానికి కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ మనకి బోట్ రైడ్స్ అట్లాంటి ఫెసిలిటీస్ ఏం లేవు, బట్ పిక్నిక్స్ ఇట్లాంటివి చాలా బాగా జరుగుతాయి అండ్ ఫోటో షూట్స్ కూడా రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. ఇంకా అక్కడ ఆ స్పాట్లో కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాను. సో ఫోటో షూట్స్కి అలాంటి వాటికి ఇదైతే చాలా బాగుంటుంది ఈ లొకేషన్. మనకి ఫ్రంట్కి వెళ్తే బ్రిడ్జ్ ఉంటుంది, అది చూపిస్తాను. సో నేను 2 స్నేక్స్ చూసాను అనమాట, నాకు చాలా భయం వేసింది, అది కూడా వెంటనే చూశాను ఈ లేక్లో. మేము వెళ్ళినప్పుడు అక్కడ వెడ్డింగ్ ఫోటో షూట్ జరుగుతుంది అనమాట, చాలా బిజీగా ఉంది అక్కడ. ఈ లేక్లో బెస్ట్ వ్యూ పాయింటే ఇట్లా రివర్ మిడిల్లో బ్రిడ్జ్ ఉండడం. సో అక్కడ కూర్చోడానికి ఉంది, ఆ గోపురంలా కనిపిస్తుంది కదా దాని కింద. మిడిల్లో విరిగిపోయింది, లేకపోయి ఉంటే ఎంట్రన్స్ ఉండేది. సో ప్రీవియస్లీ ఉండేది, తర్వాత అక్కడ ఆల్రెడీ సగం విరిగిపోవడం వల్ల ఇప్పుడు ఎవరు వెళ్ళినా సరే చాలా డేంజర్ అని క్లోజ్ చేసేసారు. లెఫ్ట్ సైడ్ ఇక్కడ టెంపుల్ ఉంది, సో టెంపుల్ కూడా లోపలికి వెళ్ళి దేవుని దర్శించుకొని వచ్చాను. ఇంకా బయట క్యాప్స్ అమ్ముతుంటే ఈ క్యాప్ అండ్ ఫ్రిజ్ మ్యాగ్నెట్స్ ఉంటాయి కదా, సో హిరికోలి లేక్ సింబల్ ఉన్నది తీసుకున్నాను. సో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, బట్ నేను ఆ లేక్ది తీసుకున్నాను. నేను లాస్ట్ టైం మైసూర్ వెళ్ళినప్పుడు కూడా తీసుకున్నాను, ఎందుకంటే అదొక మెమరీగా గుర్తుండిపోవాలని. ఇంకా నైట్ ఫుడ్ కూడా హోటల్ మహారాజులోనే తిన్నాను నేను. ఫుడ్ బాగుంది అక్కడ అండ్ రీజనబుల్ ప్రైస్. ఇంకా ఫుడ్ తిన్నాక ఇంకా బ్యాక్కి వెళ్ళిపోయాను రూమ్కి. సో ఆ నైట్ ఏంటంటే వీకెండ్, అందుకే ఇంకా ఫ్యామిలీస్ అందరూ ఉన్నారని రిసార్ట్ వాళ్ళే పిలిచి అందరికీ క్యాంప్ ఫైర్ వేశారు. సో నా డే 1 అయితే ఇట్లా గడిచింది. సో డే 2 వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ గాయ్స్.